అక్కనాళ్ళు పనిచేస్తే ఆ కష్టాన్ని దోచుకోవడంలో చంద్రబాబు నాయుడు గారు ముందుంటారు. అలాగే నా క్రెడిట్ దోచుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. నేను ఏ పని చేసినా సరే, ఇప్పుడు ఏది పూర్తి అవుతున్నా సరే అది నేను చేసిందే అంటున్నారు కదా. మరి ఏదైతే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో ఆ క్రెడిట్ నాదే అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని ఎలా చూడాలంటారు? క్రెడిట్ చోరీ అంటే అర్థం మారిపోయిందా? అదే మాట అంటారు. అంటే ఇప్పుడు పని చేయటాన్ని క్రెడిట్ చోరీ అంటారా? లేదు, నాకు ఆయన చేసిన పనిని చంద్రబాబు నాయుడు గారు నేను చేశానని చెప్పుకుంటున్నారు. నిజమే, అది కనపడుతుంది కదా. ఏ విధంగా? మరి ఈయన చెల్లిని బయటికి తోయలా, అమ్మను బయటికి తోయలేదు, పిన్నాన్నని చంపిన వాళ్ళని సపోర్ట్ చేయలేదు. మరి ఆ క్రెడిట్ చోరీ ఈయన చేయలేదు కదా. మరి క్రెడిట్ చోరీ అనేది ఏది? భోగాపురం ఎయిర్పోర్టా? భోగాపురం ఎయిర్పోర్ట్ చరిత్ర తెలుసుకోవాలి కదా. నువ్వు అసలు ఏమన్నావు? ఎర్ర బస్సు రాని ఏరియాకి ఎయిర్ బస్సా అనలేదా? అంటే ఆయన ఏంటంటే నరసమ్మ చెబుతుంది ఈ మాట అంటున్నారు కదా. మరి నరసమ్మ చెప్పొచ్చు, ఎల్లమ్మ చెప్పొచ్చు. యూ షుడెంట్ రిపీట్ దట్ వర్డ్ ఇన్ పబ్లిక్. ఎర్ర బస్సు రాని ఏరియాకి ఎయిర్ బస్ అని నీవు అన్నదే ఈరోజు స్ప్రెడ్ అవుతుంది కదా. మరి అది నువ్వు చేయకూడదు కదా. అంటే ఎర్ర బస్సు రాని చోట ఏమీ చేయకూడదా? డెవలప్మెంట్ చేయకూడదా? చేయాతి కాదా? అంటే భోగాపురం ఉత్తరాంధ్ర డెవలప్ కాలేదు కదా ఈరోజు. ఉత్తరాంధ్ర డెవలప్ కావాలని కదా ఈరోజు అందరి ఆశయం. అక్కడ ఇప్పుడు ఏదైనా సరే ఒక ఫ్యాక్టరీ వచ్చినా, వైజాగ్లో చిప్ ఫ్యాక్టరీ రావచ్చు, లేకపోతే ఇంకోటి రావచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ ఓన్లీ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది స్టేట్ కదా. ఎక్కడున్నా కూడా అదేమైంది? ఆ డబ్బు ఎక్కడికి ప్రవహించింది? ఆ సంపద ఎక్కడికి ప్రవహించింది? ఖచ్చితంగా రాష్ట్రం మొత్తం ప్రవహించదా? రాష్ట్రం తర్వాత దేశంలోకి వెళ్ళదా? ఈ విధంగా దేశం డెవలప్ కాదా? రాష్ట్రం డెవలప్ కాదా? మరి ఇవన్నీ కూడా నీకు తెలుసా తెలియదా? నువ్వు అసలు ఎందుకు, వై షుడ్ యూ అపోజ్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు ఆన్సర్ దట్ క్వశ్చన్ టు ది పబ్లిక్. ఎందుకంటే డెవలప్మెంటల్ యాక్టివిటీ నువ్వు చెయ్యి. ఫిష్ మాల్లా, ఫిష్ మార్ట్సా? అదే ఫిష్ మాల్, ఫిష్ మార్ట్, లేకపోతే చికెన్ మార్టా? అయ్యా పరిశ్రమలు అంటే అవే డెవలప్మెంట్ ఇవ్వగలిగామండి. యువతకు అదే డెవలప్ చేసేది. ఇన్స్టెంట్ గా ఉపాధి అంటే అదే. అంటే నువ్వు ఇక్కడే ఉంచదలుచుకున్నావా? మమ్మల్ని ఎదగని తెలుసుకోలేదా? యువత డెవలప్ కావటం ఇష్టం లేదా? యువత చదువుకోవటం ఇష్టం లేదా? వాళ్ళ భవిష్యత్తు వద్దా? వాళ్ళు భవిష్యత్తు బ్రహ్మాండంగా ఎక్కడో బ్రహ్మాండంగా చూసుకోవాలని వాళ్ళు అనుకుంటుంటే నువ్వు ఫిష్ మార్ట్ దగ్గర లేకపోతే చికెన్ మార్ట్ దగ్గర వాళ్ళని పరిమితం చేయదలుచుకున్నావా? అది కరెక్ట్ కాదు కదా. విధానం కరెక్ట్ కాదు కదా. ఈ యువత ఇంకా ఆలోచిస్తుంది కదా, భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంది కదా, బ్రహ్మాండమైన ఆలోచనలు ఉన్నాయి కదా, బ్రహ్మాండమైన తెలివిగల జాతి కదా ఇది. ఆంధ్ర జాతి, తెలుగు జాతి అంటే ఏంటి? ఎక్కడ ఉంది వీళ్ళ చరిత్ర? క్రీస్తు పూర్వం 300 నుంచి ఉంది. 300 క్రీస్తు పూర్వం BC 300 నుంచి ఉంది. మరి అటువంటి చరిత్ర ఉన్న ఈ జాతిని, అంటే అక్కడ నుంచి చరిత్ర ఉంది, అంత ముందర లేదని కాదు, జాతి లేదు అని కాదు, జాతి ఉంది. అక్కడ నుంచి ఈ జాతి చరిత్ర బ్రహ్మాండంగా ఉంది. ఏది శాతవాహనులు, శాలివాహనుల దగ్గర నుంచి అటువంటి చరిత్ర ఉన్న జాతిని నువ్వేం చేయదలుచుకున్నావు? భవిష్యత్తు అంధకారం చేయదలుచుకున్నావా? భవిష్యత్తు నాశనం చేయదలుచుకున్నావా? ఏంటి అసలు ఈ యువతని ఏం చేయదలుచుకున్నావు? ఈ యువత నీ నుంచి ఏం ఆశించాలి? చిన్న మార్ట్సా, చికెన్ మార్ట్స్, ఫిష్ మార్ట్స్ ఇవే? వాళ్ళు అద్భుతమైన ఆలోచనలతో ఫ్లయింగ్, అసలు అబ్దుల్ కలాం గారు ఏమన్నారు? కలలు కనండి, సాకారం చేసుకోండి, రెక్కలు వచ్చిన తర్వాత ఎగిరిపోండి అన్నాడు. ఏది? భవిష్యత్తు వైపు ఆశగా చూడండి అన్నాడు. అటువంటి వాటిని నువ్వేం చేయదలుచుకున్నావు? అటువంటి జాతిని, యువతని ఏం చేయదలుచుకున్నావు? ఈ రాష్ట్రాన్ని డెవలప్మెంట్ దిశగా తీసుకెళ్లాలనుకున్నావా? లేకపోతే పతనం వైపు అడుగులేయించాలనుకున్నావా? కరెక్ట్ కాదు, ఆ విధానం కరెక్ట్ కాదు. నువ్వు కూడా సపోజ్ ఇఫ్ యూ సపోర్ట్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఇన్ ది స్టేట్, there is some space to you even to in the state. Otherwise this race, these people will reject you even 2029 also. కాబట్టి ఇంకో విషయం కూడా తీసుకుంటే, ఒకవైపు నా గూగుల్ డేటా సెంటర్ లో మేమే తెచ్చాము అని చెప్తున్నారు. ఇప్పుడు చూస్తే భోగాపురం ఎయిర్పోర్ట్ మేమే తెచ్చామంటున్నారు. మరి అదే గూగుల్ డేటా సెంటర్ కి వ్యతిరేకంగా ఈ రోజు వైజాగ్ లో కొంతమంది చేత, వాళ్ళ కార్యకర్తల చేత మాకు డేటా సెంటర్ వద్దు అని చెప్పి అక్కడ ధర్నాలు ఎందుకు చేపిస్తున్నారు అనుకోవాలంటారు? అసలు నువ్వు అన్నీ నేనే తీసుకొచ్చానంటావు, ఒకవైపు ధర్నాలు చేయిస్తావు. వెనక నాకేదో ఒక గుర్తుంది. వెనక కొంతమంది నాయకులు ఏం చేసేవాళ్ళంటే, వెనక పూరి గుడిసెలు ఉన్నప్పుడు వాళ్ళే తగలేసి వాళ్ళే బియ్యం సప్లై చేసేవాళ్ళు.
అంటే నువ్వే నాశనం చేయించి నువ్వే అక్కడ ఏదో కార్యక్రమాలు చేస్తున్నట్టు నటిస్తావా? కరెక్ట్ కాదు, విధానం కరెక్ట్ కాదు. ఇట్ ఈస్ బెటర్ టు చేంజ్ యువర్ ఐడియాలజీ. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం పదే పదే ఆయన చాలా కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు, కూటమి ప్రభుత్వం అనేది అరాచక పాలన చేస్తుంది, దానిలో భాగమే సిద్దిరాపల్ రాజును అరెస్ట్ చేయటం కానీ, లేదంటే గనక ఇప్పుడు ఏదైతే వీళ్ళు ఇక్కడ ఈ పేరు ముస్తఫా మీద కేసు పెట్టడం కానీ, వీళ్ళందరి మీద కేసులు పెట్టి అన్యాయంగా విరూపాక్షను అరెస్ట్ చేయటం కానీ, ఇవన్నీ అన్యాయాలే కదా. అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు, అరచేతిని అడ్డం పెట్టి మా ఉద్యమాన్ని ఆపలేరు అంటున్నారు కదా. అరచేయిని అడ్డం పెట్టి సూర్యుడిని ఆపలేరు అన్నట్టు అరిచేయిని అడ్డం పెట్టి ఉద్యమాన్ని ఆపలేరా? ఏ ఉద్యమాన్ని ఆపలేరు? వీళ్ళందరూ ఏం చేశారు అంటే పిల్లాడిని, అంటే ఇప్పుడు ఒక చిన్న పిల్లాడిని సపోజ్ కొట్టేసి యాక్సిడెంట్ జరిగితే వాట్ యు హ్యావ్ టు డూ? ఏం చేయాలి నువ్వు? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు జాయిన్ హిమ్ ఇన్ ది హాస్పిటల్లో జాయిన్ చేయాలి. అతను చేశాడా? లేదు, ఇంపర్సనేషన్ చేశాడు. ఇంకొక వ్యక్తిని తీసుకొచ్చి ఏం చేస్తున్నాడు? ఆ వ్యక్తిని అక్కడ ఆయన పిల్లాడి బదులుగా ఇంకో పిల్లాడిని ఉంచుతావా? ఏంటి అసలు ఇంపర్సనేషనా? నిజంగా ప్రజాస్వామ్య నాయకుడివేనా నువ్వు? ప్రజాస్వామ్యంలో ఉన్నావా? ఏంటి అసలు ఈ అరాచకం ఏంటి? ఇటువంటి పనులు మీరు చేసేది? పనులు చేసి మేమేదో డెవలప్ చేస్తున్నాం, ఈ రాష్ట్రాన్ని కోసమే ఉన్నాం అనే మాటలు మాత్రం చెప్పకండి. ఎందుకంటే ఇంపర్సనేషన్ మీరు చేస్తుంది. ఒక వ్యక్తి బదులుగా ఒక వ్యక్తి యాక్సిడెంట్ చేశాడు, ఒక వ్యక్తి యాక్సిడెంట్ చేసి చంపేశాడు. హుందాగా ఉండేది నువ్వు వెళ్ళి ఉండదే, చాలా హుందాగా ఉండేది. అటువంటి పని చేయకుండా ఇంకొక వ్యక్తిని అమాయకుడిని తీసుకొచ్చి అక్కడ నువ్వు ఉంచి ఏదో చేయాలనుకున్నావు. పైపెచ్చు వాళ్ళు చాలా పేదాళ్ళు, చనిపోయినతను కూడా పేదతను చాలా పేదరికం నుంచి వచ్చినట్టు కనపడుతున్నారు. దాని గురించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆయన ఏమంటున్నారంటే కనుక, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆ కుటుంబానికి సిద్దిరాపల్ రాజుకి మధ్య సెటిల్మెంట్ జరగబోతుంది, జరిగే సెటిల్మెంట్ ని ఆపి ఆ కుటుంబానికి డబ్బులు అందకుండా చేశాడు చంద్రబాబు నాయుడు, రాక్షసుడు అనే మాట కూడా అంటున్నారు కదండి. చంపి సెటిల్మెంట్ చేస్తారా? మొట్టమొదటి క్షమాపణ చెప్పండి, ఆ కుటుంబాన్ని క్షమాపణ చెప్పండి. ఆ కుటుంబంలో ఒక వ్యక్తిని మా ఇంట్లోకి వస్తే మేము వాచ్మెన్ కాదు పని మనిషిగా ఉంచుకుంటానంటావా? పని మనిషా అంటే నువ్వు చంపేస్తావు, వాళ్ళ ఇంట్లో వాళ్ళని పని మనుషులుగా చేర్చుకుంటావా? ఎంత అహంకారం, ఎంత ఇటువంటి ఆలోచన కరెక్ట్ కాదే. అటువంటి ఆలోచన ఉండాలని మనం సపోర్ట్ చేయకూడదు, రాజకీయాల్లో సపోర్ట్ చేయకూడదు, తప్పు. నిజంగా జరుగుంటే మాత్రం ప్రజాస్వామ్యవాదులుగా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అటువంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వేరు చేయాల్సిన అవసరం ఉంది సమాజం నుంచి. నిజం, చాలా అవసరం. ఎందుకంటే ప్రజాస్వామ్యవాదం కాదు ఇది. ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం, అరాచక దేశంలో లేవు, ఆటోక్రసీలో లేవు, అంటే నియంత్రణతో దేశంలో లేవు. మనం ఎక్కడున్నాం? సమాజానికి సమాధానం చెప్పాల్సిన స్థితిలో ఉన్నాం. ఏదన్నా మీరు రాజకీయవాదులు ఏదన్నా తప్పు చేస్తే, అయ్యా దీనివల్ల నేను ఈ తప్పు చేయాల్సి వచ్చింది, పొరపాటు అయింది, క్షమించండి అని ఓట్లు అడగాలి. రేపు అడగాల్సిన అవసరం ఉంది. యుద్ధమే చేయబోతున్నాను ఇక కూటమి ప్రభుత్వం మీద, నా యుద్ధం ఆగదా అంటున్నారు కదా. చంపేసిన వాడిని సపోర్ట్ చేసి ఇంపర్సనేషన్ చేసి ఇదే నువ్వు చేసేది కాదు, తప్పు. ఇట్ ఈస్ బెటర్ టు చేంజ్ యువర్ థింకింగ్. ఇట్ ఈస్ బెటర్. ఓకే, థ్యాంక్ యూ.